చేస్తోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే పలు రాష్ట్రాల్లో ఓటర్లకు సంబంధించి జాబితా సవరణ కార్యక్రమం దాన్ని అత్యంత కఠినంగా అత్యంత పారదర్శకంగా చేస్తున్నాం అని చెప్తోంది ఎలక్షన్ కమిషన్. కానీ ఇదే అంశం మీద రాహుల్ గాంధీ గత కొద్ది నెలలుగా ఓట్ చోరీ అంశం అని దీన్ని దేశ ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు. బీహార్ ఎన్నికల ముందు నుంచి ఇది మొదలైంది. బీహార్లో 65 లక్షల ఓట్లను అధికారికంగా ఎలక్షన్ కమిషనే ప్రకటించింది. 65 లక్షల ఓట్లను తొలగించామని. రాహుల్ గాంధీ ఆరోపణ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ బీజేపీతో కుమ్మక్కయ్యి కాంగ్రెస్ పార్టీ ఓటర్లను తొలగిస్తోంది. ఓట్ల సవరణ పేరుతో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఓటర్లు ఉన్న ప్రాంతాలు అది తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. ఎక్కడైతే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఎక్కడ బీజేపీ గెలుస్తుంది, ఎక్కడ ఏ ఏ పార్టీలకి మద్దతుదారులు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు అనే అంశాల ప్రాతిపదికగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరుగుతోందనేది రాహుల్ గాంధీ ఆరోపణ. దాన్ని పూర్తిగా కొట్టుపడేస్తున్నారు అధికార పక్ష నేతలు. అసలు ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అతిపెద్ద వ్యవస్థ. 140 కోట్ల భారతీయులు ఉన్న దేశంలో ఎన్నికలు అనేది ఒక పెద్ద యజ్ఞం, ఒక క్రతువులాగా చేయాలి. అలాంటి ఒక ఎన్నికల క్రతువులు ఎన్నో నిర్వహిస్తుంది ఎలక్షన్ కమిషన్. సో అలాంటి ఎన్నికల సంఘం బీజేపీతో కొమ్మక్కయింది. అసలు ఎలక్షన్ క్యాంపెయినింగ్ స్కెడ్యూల్ దగ్గర నుంచి ఎన్నికల స్కెడ్యూల్ దాకా మోదీకి అనుకూలంగానే చేస్తుందనేది రాహుల్ గాంధీ తీవ్రంగా ఆరోపణ. సరే, ఎస్ఐఆర్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పదు అంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా సవరణ తప్పదనేది నిన్న సుప్రీంకోర్టు కూడా మరోసారి స్పష్టం చేసింది. పైగా రాష్ట్రాల్లో ఎక్కడైతే బూత్ లెవెల్ ఆఫీసర్స్ మీద దాడులు జరుగుతున్నాయో, వెస్ట్ బెంగాల్లో అయితే కొంతమంది చనిపోయారు కూడా ఈ సవరణ కోసం వెళ్ళిన బిఎల్ఓలు అంటారు, బూత్ లెవెల్ ఆఫీసర్స్. అలాగే కొంతమంది అధికారుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. మొన్న బీహార్ ఎన్నికలకు ముందు అంటే విమర్శలు రావడానికి కారణాలు ఏంటంటే సరిగ్గా బీహార్ ఎన్నికలకి 2-3 నెలల ముందు అక్కడ ఎస్ఐఆర్ మొదలుపెట్టారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి, అక్కడ ఎస్ఐఆర్ జరుగుతోంది. అంటే మీరు ఎన్నికలున్న రాష్ట్రాల్లోనే ముందు మొదలుపెట్టి అక్కడ బీజేపీ అనుకూల ఓటర్లను చేర్చడమో లేకపోతే విపక్షాల అనుకూల ఓటర్లను తీసేయడమో చేస్తున్నారు. ఇది క్లియర్గా ఓటింగ్ ప్యాటర్న్ని డిస్టర్బ్ చేయడము లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది ప్రతిపక్షాలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ దీన్ని చాలా పెద్ద ప్రోగ్రామ్గా తీసుకున్నారు. మీకు గుర్తుంటే గతంలో తెలంగాణలో కూడా దీని మీద ప్రోగ్రామ్స్ జరిగాయి. ఢిల్లీలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద పార్టిసిపేట్ చేశారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి, విపక్ష పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఎస్ఐఆర్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కాకుండా ఇంకెవరికి అధికారం ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే అసలు పౌరసత్వం గురించి తేల్చడం అనే అంశం మీద కూడా నిన్న పిటిషన్లు పడ్డాయి. దాని మీద కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎలక్షన్ కమిషన్ కాకుండా ఇక అంటే ఎలక్షన్ కమిషన్కి ఆ పౌరసత్వం తేల్చే అర్హత ఉందా లేదా అని, దానికోసం ప్రత్యేకమైన బాడీస్ ఉన్నాయి. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా అర్హత ఉందా లేదా అని దాని మీద మళ్ళీ తీర్పు వాయిదా పడింది, విచారణ కూడా వాయిదా పడింది. సో ఇక్కడ రాహుల్ గాంధీ ఆరోపణ ఏంటంటే దేశంలో ఓట్ చోరీ అనేది అతిపెద్ద దేశద్రోహము. దీన్ని ఎలక్షన్ కమిషను బీజేపీ కుమ్మక్కై దీనికి పాల్పడుతున్నాయి అంటే ఇంతకన్నా పెద్ద ఎలిగేషను ఉండదు కేంద్ర ప్రభుత్వం మీద, అలాగే ఎన్నికల సంఘం లాంటి ఒక అతిపెద్ద వ్యవస్థ మీద. కానీ ఎంతవరకు దీన్ని ఓటర్లు లేదా దేశ ప్రజలు సీరియస్గా తీసుకుంటున్నారు? బీహార్లో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కేవలం 6 సీట్లు మాత్రమే. థంపింగ్ మెజారిటీతో మళ్ళీ అక్కడ జేడీయూ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. మరి అప్పుడు ఈ ఆరోపణలు అక్కడ ఓటర్లు సీరియస్గా తీసుకున్నారా, తీసుకోలేదా? వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు మమతా బెనర్జీ దీని మీద సీరియస్గా ఎలిగేషన్స్ చేస్తున్నారు చాలా పెద్ద ఎత్తున. ఓటర్లు సీరియస్గా తీసుకుంటారా, తీసుకోరా? రేపు ఇంకో రాష్ట్రం. కానీ ఓవరాల్గా దీని మీద ఏంటంటే అసలు ఎందుకని ఈ తొలగింపు లేకపోతే యాడ్ చేయడం చేయాల్సి వస్తుంది? దానికి ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ఏంటి కొంతమంది ఓటర్లు చాలా ప్రాంతాల్లో మనకు కూడా తెలుసు, ఇప్పుడు ఒక చోట నుంచి ఇంకో ప్రాంతానికి మారితే ఇక్కడి నుంచి ఓటు అక్కడికి మార్చుకోవాలి. కానీ ఇక్కడ ఓటు ఉంచుకుంటారు, అక్కడ ఓటు ఉంచుకుంటారు. సో అప్పుడు ఒక ఓటే ఉండాలి. సో ఎస్ఐఆర్ ద్వారా అది జరుగుతుంది. అలాగే చనిపోయిన ఈ మధ్య 2 కోట్ల మంది ఓటర్లను తీసేశారు. అంటే వాళ్ళందరూ డెడ్ ఓటర్స్, చనిపోయిన వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ పేర్ల జాబితాలో కొనసాగుతున్నాయి, వాటిని తొలగించేశారు. అలాగే కొత్తగా ఓటర్స్ ఓటు హక్కు వచ్చిన వాళ్ళని యాడ్ చేయాలి. అలాగే కొంతమంది ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వలస వెళ్ళిపోతారు, బయట దేశాలకు వెళ్ళిపోతారు, అనేక చోట్లకు వెళ్ళిపోతారు, వాళ్ళ ఓట్లు తీసేయాలి. సో దీన్ని చాలా కఠినంగా పారదర్శకంగా చేస్తున్నాం, ఎస్ఐఆర్ కొనసాగాలి. ఇది పెద్ద కొత్త ప్రక్రియ ఏం కాదు అనేది కేంద్రం చెప్తుంది. నిన్న న్యాయశాఖ మంత్రి పార్లమెంట్లో మాట్లాడుతూ అసలు మొట్టమొదటి ఓట్ చోరీ చేసింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు.
అంబేద్కర్ని ఓడించడానికి స్వాతంత్రం వచ్చిన కొత్తల్లోనే కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ చేసి రిగ్గింగ్ చేసిందనే స్థాయిలో ఆరోపణలు చేశారు న్యాయశాఖ మంత్రి మేఘవాల్. అంటే రాహుల్ గాంధీకి కౌంటర్ ఇవ్వడానికి వాళ్ళు బీజేపీ మీద ఆయన ఆరోపణలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మీద అసలు ఇందిరాగాంధీ టైంలోనే జరిగింది అని చెప్పి కూడా ఆరోపణలు చేశారు. అలాగే ఇది కొత్తది కాదు, 2002 దాకా కూడా ఈ ప్రాసెస్ జరిగింది. సో 20 ఏళ్ళు గ్యాప్ వచ్చింది కాబట్టి దీన్ని ఇంకా మరింత ఇంటెన్సివ్గా చేయడానికి ఎలక్షన్ కమిషన్ ముందుకెళ్తోంది అని చెప్పి కేంద్రం నిన్న సమాధానం చెప్పింది. సరే, ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టింది, రాహుల్ గాంధీ కౌంటర్ ప్రెస్ మీట్లు పెట్టారు. ఈ ఆరోపణలో వాస్తవం ఆధారాలు తేల్చాలి, మీరు వాస్తవాలు ఉంటే తీసుకురండి అన్నారు. దీని మీద చాలా పెద్ద యుద్ధమే జరుగుతోంది. కానీ హియర్ మై పాయింట్ ఈజ్, ఎంత సీరియస్గా దీన్ని దేశ ఓటర్లు దేశ ప్రజలు తీసుకుంటున్నారు, లేదా రాహుల్ గాంధీ చేసే ఆరోపణల్లో వాస్తవం ఎంత? అతిపెద్ద పార్టీ బీజేపీ ఎలక్షన్ కమిషన్తో కుమ్మక్కయ్యి దేశంలో ఓట్ చోరీకి రాహుల్ గాంధీ చెప్పినట్టుగా నిజంగానే పాల్పడుతుందా? ఎస్ఐఆర్ విషయంలో లేదా ఎన్నికల సంస్కరణల విషయంలో ఆయా పార్టీల స్టాండ్ ఏంటి? ఎందుకంటే వాళ్ళ ఓట్ అనేదే ప్రతి దానికి, ఇవాళ ప్రజాస్వామ్యం నిలబడాలన్నా, దేశం ముందుకు నడవాలన్నా ఇవన్నీ ఓటు వల్లే కదా. మనం మాట్లాడుకునే అసెంబ్లీలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్లమెంట్లు, ఎమ్మెల్సీలు అంతా దేని ఆధారంగా జరుగుతోంది? ఓటు ఆధారంగా. సరే, ఎమ్మెల్సీలు కొంతమంది నామినేట్ ఉంటారనుకోండి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు ఓట్లు ఉంటాయి, లేకపోతే టీచర్ ఎమ్మెల్సీలకు ఓట్లు ఉంటాయి. సో ఓవరాల్గా ఇవాళ దేశము ప్రజాస్వామ్యం నిలబడింది ఈ ఓట్ అనే